నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్, 10,000కు పైగా పోస్టులతో డిఎస్సి. రెయిన్ అలర్ట్, వాయుగుండం ప్రభావంతో వర్షాలు. అమెరికా ఓ దూర్త దేశం, ట్రంప్ది మతిలేని దూకుడు. ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ షాక్స్ వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ దఫా దాదాపు 10,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో పరీక్ష విధానంలో కూడా కీలక మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్ర వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉందని తెలిపారు. వాయుగుండం ప్రభావంతో గురు, శుక్ర, శని 3 రోజుల పాటు వానలు పడతాయని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఆ దేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ షాక్స్ తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్ అదుపు తప్పారు, ఆయనది మతిలేని దూకుడు అంటూ విమర్శించారు. అమెరికా నిత్యం పాటిస్తానని గొప్పగా చెప్పుకునే నిబంధనలు నిజానికి కాకమ్మ కథలు మాత్రమేనంటూ దుయ్యబట్టారు. వెనిజులా అనంతరం ట్రంప్ తదుపరి లక్ష్యమే ఖచ్చితంగా ఇరాన్ అని తాజాగా ఇండియా టుడే వార్తా సంస్థతో మాట్లాడుతూ షాక్స్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే ఫ్లోరిడాలో మారాలాగో ఎస్టేట్లో ట్రంప్తో భేటీ అయ్యారు. తదుపరి లక్ష్యం ఇరాన్ అని ఆ సందర్భంగా వారిద్దరూ నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు. అమెరికాను దూర్త దేశంగా షాక్స్ అభివర్ణించారు. ఇజ్రాయిల్ అంతకు మించిన దూర్త దేశం అంటూ ఆక్షేపించారని, అవి రెండు నిజంగా ఇరాన్ పై భారీ ఎత్తున దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది, ప్రపంచ యుద్ధ స్థాయికి విస్తరిస్తుందని హెచ్చరించారు. ఇరాన్ వద్ద పలు అత్యాధునిక క్షిపణులున్నాయని గుర్తు చేశారు. ఇరాన్ మాత్రమే కాదు, మెక్సికో, కొలంబియా, క్యూబా, డెన్మార్క్, నైజీరియా ఇలా కనీసం 6 అరడజను దేశాలకు ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికా సామ్రాజ్యవాద పోకడలను భారత్ తదితర బ్రిక్స్ దేశాలే అడ్డుకోవాలని అభిప్రాయపడ్డారు. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్దేనని యూరప్ దేశాలన్నీ ముక్త కంఠంతో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలంలో సంచలనం సృష్టించిన హత్య కేసును డీఎస్పీ యు నాగరాజు ఆధ్వర్యంలోని ఖమ్మం సీఐ మల్లికార్జున, బెస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి ఎంతో చాకచక్యంతో ముద్దాయిని అరెస్టు చేశారు. డీఎస్పీ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం బెస్తవారిపేట మండలంలోని బీసీ కాలనీ నందు దూదేకుల నాగూర్ ఇంటిని అద్దెకు తీసుకుని గత కొంతకాలంగా పొట్టేలు మాంసంను బెస్తవారిపేటలో విక్రయిస్తున్న మోక్షగుండం కొమరోలు చిన్నరంగయ్య మరియు జయంపు కృష్ణ అను ఇద్దరు గత కొంతకాలంగా ఒకే చోట ఉంటూ వ్యాపారం సాగిస్తున్నారు. గత 31 తారీఖున కృష్ణయ్యకు పెన్షన్ రావడం చేత వచ్చిన 4,000 రూపాయలు పెన్షన్లు ఇంట్లో సరుకుల కోసం ఇమ్మని అడగ్గా దాని విషయమై ఇరువురి మధ్య కొంత గొడవ జరిగింది. సదరు రంగయ్య ఆవేశంతో నిద్రిస్తున్నటువంటి జయంపు కృష్ణయ్యను మాంసం కోసే కత్తితో గొంతుపై మరియు 2 చేతి మణికట్లను నరకడంతో మృతుడు జయంపు కృష్ణయ్య అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయమై భయపడిన కొమరోలు రంగయ్య ఇంట్లో నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరియు డీఎస్పీ నాగరాజు ఈ కేసును ఎంతో వ్యక్తిగతంగా తీసుకుని సదరు సిఐ మల్లికార్జున, బెస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డితో కలిసి ఈ కేసును ఛేదించారు. అదే ఇంట్లో ఉన్న వ్యక్తి చిన్నరంగయ్య అని అతను ఎస్కేప్లో ఉండటం కూడా జరిగింది. ప్రాథమికంగా అతన్ని అనుమానించారు. ఇది ఎస్సీ/ఎస్టీ కేసు మరియు హత్య కేసు కింద నమోదు చేసి మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో ఈ కేసు నేను దర్యాప్తు చేయడం జరిగింది. సో ఇక్కడ ఉండే ఎస్ఐలు, సిఐల సహకారంతో ఈ కేసు దర్యాప్తు కొనసాగించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 1 సంవత్సరం నుంచి కూడా ఎవరైతే ఈ చంపాడో ఈ చిన్నరంగయ్య
అక్కడే ఉంటూ ఆ చుట్టుపక్కల ఈ గొర్రెలు మేకలు తీసుకొని ఆ కటిక వ్యాపారం చేసుకుంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముకుంటూ ఉండేది. ఇతను కూడా కుటుంబం లేదు. ఈ చనిపోయినటువంటి కృష్ణకు కూడా కుటుంబం లేదు. ఇక్కడ ఈ బేస్తవారిపేట అతను తిరుగుతుంటే పరిచయం అయినంత వల్ల ఒక 6 నెలల నుంచి ఇంట్లోనే పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో నాగూరని రెంట్ ఇల్లని ఆ రెంటింట్లో కలిసి జీవించడం జరిగింది. 31వ తారీఖు ఈ చనిపోయిన కృష్ణకి పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్కి ఇంట్లో వాళ్ళు కలిసి వంట చేసుకుంటారు. ఆ సామాన్ తీసుకురామని చెప్పడంలో ఇతను ఏదో డినై చేశాడు. ఈ డబ్బులు వేరే పర్పస్కి వాడుకుంటాను. ఆ మాట పెరిగిన దాంట్లో ఈ చిన్నరంగయ్య నేనే ఖర్చు పెడతా ఉన్నాను కదా, కనీసం ఈరోజు నువ్వు ఖర్చు పెట్టాను ఆ మాట జరిగింది. చిన్న ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన తర్వాత ఎవరైతే చనిపోయాడో కృష్ణ అతను పడుకున్నాడు. ఈ అర్ధరాత్రి తన ఆవేశంలో నా మాట వెళ్ళలేదు, ఇప్పుడు నేనేదో 6 నెలల నుంచి నేనే ఖర్చు పెడుతున్నాను, ₹1 కూడా నీకు ఇవ్వలేదని ఆవేశంతో ఆ నిద్రపోయే వ్యక్తి మీద ఏదైతే ఈ మేకల గొర్రెలు కోసుకునే కత్తి ఆల్రెడీ ఇంట్లో ఉంటే ఆ కత్తి తీసుకుని బ్రూటల్గా మంచం మీదే నరకటం జరిగింది. మల్టిపుల్ ఇంజరీస్ జరిగిన తర్వాత కొంచెం మళ్ళీ భయపడిపోయి ఆ తలుపు గడిపెట్టుకొని అతను పారిపోయాడు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, కౌన్సిలర్లతో పాటు సుమారు 200 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ ఆడిటర్ కృష్ణతో పాటు వైసీపీ సర్పంచ్లు, కౌన్సిలర్లు సుమారు 200 మంది, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ల నేత్రచరంతో పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సంక్రాంతి ముందరే వచ్చింది. అగ్రహారంలో బంగారం వెండి సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 100 మంది మహిళలు, యువతులు ఈ పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా అందమైన రంగవల్లులు వేశారు. ఈ పోటీలకి న్యాయ నిర్ణేతలుగా ఉండ్రు ఆశీర్వాదం, పచ్చిగోళ్ల సుధా, ఎండూరి సీత వ్యవహరించారు. పోటీలలో మొదటి బహుమతిగా 50 గ్రాముల వెండి గ్లాస్, అలాగే రెండో బహుమతిగా 40 గ్రాముల వెండి గ్లాస్, మూడో బహుమతిగా 30 గ్రాముల వెండి గ్లాస్ను, నాలుగో బహుమతిగా 20 గ్రాముల వెండి గ్లాస్ను అందించారు. పోటీలో పాల్గొన్న 21 మంది మహిళలకు ప్రత్యేక బహుమతులు అందించారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న అందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు కూడా అందించారు. ఈ బహుమతులు ప్రధానంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోనం వరప్రసాద్, నల్లమిల్లి నారాయణ రెడ్డి, గోపి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెంబర్స్ అందరూ కూడా కరెక్ట్గా చూసుకోవాలమ్మా. మీ నెంబర్ జడ్జెస్ అమ్మా, మీరు కొద్దిగా పక్కన
పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్ట్ కంపెనీని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం ముఖ్యమంత్రితో పాటు పోలవరం ప్రాజెక్టు సందర్శనలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నడుస్తూ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్ట్ కంపెనీ హామీ ఇచ్చిందన్నారు. కుడి ఎడమ కాలువల కనెక్టివిటీ పనులను కూడా ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను కూడా త్వరలోనే ప్రారంభించాలని మేఘా ఇంజనీరింగ్ సంస్థను ముఖ్యమంత్రి ఆదేశించారని ఎంపీ తెలిపారు. అదేవిధంగా నేవీ ఆయుధ డిపో ఏర్పాటు కోసం కొయ్యలగూడెం వద్ద స్థల సేకరణ కోసం త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు స్పష్టం చేసిన ఎంపీ, ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతతో ఏలూరు జిల్లాకు అన్ని మంచి రోజులు రానున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆ రోజు అయిపోయింటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్ లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫామ్ వాల్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, ఇంజనీర్లు మార్చడం, ఫైనల్ గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. తర్వాత ఐఐటి హైదరాబాద్ కి అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే వీళ్ళు డయాఫామ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. ఈ డయాఫామ్ వాల్ ని రిపేర్ చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కడదామని ఆ డయాఫామ్ వాల్ ఖండం చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈరోజు మనం చూస్తే మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 టోటల్ గా పూర్తయింది. ట్రైల్ ఎంబార్క్మెంట్ అని అన్ని పూర్తయినాయి. ఇక్కడ ఇంకొక పక్కన ఈరోజు ఎంబార్క్మెంట్ లో ప్లస్ 25 మీటర్ నుంచి 42 వరకు మొత్తం కలిసి ఇంకొక 17% టోటల్ గా డిసెంబర్ కి పూర్తయింది. 60% అయింది. ఇప్పుడు మళ్ళీ క్యుములేటివ్ గా మొత్తం కలిసి 1.41 అంటే 17%. ఈ వర్క్ అంతా కూడా 36/26 పూర్తి అవుతుంది. బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పటికు నెక్స్ట్ ఈ సంవత్సరమే జూన్ కంతా పూర్తి అవుతుంది. రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2. ఇది కూడా మనం చూస్తే ఇంక కావాల్సినంత కూడా నెక్స్ట్ ఇయర్ 36/27 పెట్టారు. కాదు, మేమేమన్నామంటే 33/27 పూర్తి అయిపోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి పూర్తి అయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం. రీహాబిలిటేషన్, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 12 months లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్ కి. అదే మరి కొండే టీమ్ కి, ల్యాండ్ ఎక్విజిషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అంటే మీకు కావాల్సింది R&R, ఇంకొక పక్క ప్యాకేజ్, దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ అని కంప్లీట్ చేయడం, ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్, ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్లే కట్టుకుంటామంటే ఏం చేయాలో అన్ని నిర్ణయాలు చేశాం. ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై January 27. All works will be completed by March 27. Phase 1 when మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి? Phase 2కి వెళ్తాం. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పోలవరం ప్రాజెక్టులోని పలు విభాగాలలో పనుల ప్రగతిని పరిశీలించారు. బుధవారం ఉదయం పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి పనుల ప్రగతిని పరిశీలించారు. జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావు తదితరులు ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పనుల ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం అప్పర్ కాఫర్ డ్యాం చేరుకుని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యాం,
డయాఫ్రమ్ వాల్, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీస్ చేరుకుని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్లు పరిశీలించి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైబ్రో క్యాంపాక్షన్ చేరుకుని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. లోపల ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి? సార్ కొంచెం సైడ్ సార్ జారిపోతుంది నాగభయ్య వయసు ఒక్క రాదు ఒకసారి జరగాలి మీరు. వయసు ఓకేనా? ఈయనెందుకే ఏమనుకోకుండా లేపప్ చేయడం బాబు. ఏం చెప్తున్నా వేరే విధంగా మాట్లాడుతున్నా. తోయేటప్పుడు అందరూ ఏం లేదు సేఫ్టీ. ఇంకెందుకే మనం పిలవడం లైవ్ పెట్టి లైవ్ మీరు తీసుకుంటున్నారని పక్కకు వచ్చాను. ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మైనర్ బాలికపై అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చందర్లపాడు మండలం విపరింతలపాడు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన జాషువా అత్యాచారం చేశాడు. జగ్గయ్యపేటలో చదువుకుంటున్న విద్యార్థిని గత నెల క్రిస్మస్ పండుగకు ఇంటికి వచ్చిన విద్యార్థిని డిసెంబర్ 26వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారంకు పాల్పడ్డారు. బాలికను ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పవద్దని బెదిరించిన జాషువా పెద్దల సమక్షంలో రాజీ కుదరకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నందిగామ పట్టణంలోని కేవీఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాల పంపిణీ. నందిగామ నియోజకవర్గంలోని 25 ప్రభుత్వ పాఠశాలలకు ఎంపీ కేశినేని శివనాథ్ క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో క్రీడా వికాసం పేరుతో క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, డీఈఓ చంద్రకళ తదితరులు హాజరయ్యారు. క్రీడా పరికరాల కిట్లో 8 రకాల క్రీడలకు సంబంధించినటువంటి క్రీడా వస్తువులు పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ తేజస్వి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల చదువులతో పాటు ఆటల్లో కూడా బాగా రాణించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. అందరు బాగున్నారు నాన్న. ఈరోజు మరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా మరి ఎంపీ గారి సహకారంతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. మన నందిగామలో కూడా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్య అతిథిగా మనకి ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే డిప్యూటీ స్పీకర్ గారు రావడం. గట్టిగా వారికి మనస్ఫూర్తిగా ఎంపీ గారికి, స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారికి గట్టిగా 130 స్కూల్స్ని ఆ క్రీడా ప్రయోజనాలు డెవలప్ చేసి
మరి ఈ కిట్లన్నీ అన్ని 8 క్రీడలకు కావలసిన అన్ని స్కూళ్ళకి కిట్స్ ఇవ్వడం అనేది అది చాలా పెద్ద విషయం. దానికి పెద్ద మనసు ఉండాలి, డీప్ పాకెట్. మరి ఆ క్రీడల కోసం ఖర్చు పెట్టే ఆ క్రీడా పూర్తి చాలా అవసరం. మరి ఇటువంటి మంచి వ్యక్తిని మీ నియోజకవర్గం ఎన్నుకోవటం చాలా, ఎందుకంటే ఎలక్షన్ సమయంలో ఓకే రూపాయి అటో ఇటో చూసి చూడనట్టు ఖర్చు పెడతారు శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ. అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కోసం క్రీడలను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మరి సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారి సొంత ట్రస్ట్ నుంచి ఇలాగా చేయటం అనేది అరుదైన విషయం. ఈ విషయంలో శివనాథ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా మరి ఆయన బాటలో నడిస్తే ఇంకా రాష్ట్రంలో క్రీడాకారులు మంచి వాళ్ళు తయారవుతారు. ఎందుకంటే కాచిగూడలోని సిఎన్కే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కేంద్రంగా జంతువుల రక్తాన్ని దందా సాగుతోంది. ఈ కార్యాలయంపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడి చేసి 1000 లీటర్ల గొర్రె మేక రక్తాన్ని ప్యాకెట్లను సీజ్ చేశారు. నికేష్ అనే వ్యక్తి ఈ దందా నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో నికేష్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాణంతో ఉన్న మేకలు గొర్రెల నుంచి రక్తం తీసి భద్రపరిచి ఇతర ప్రాంతాలకు నికేష్ పంపిస్తున్నట్లు గుర్తించారు. రక్తంతో ఏం చేస్తున్నారనే దానిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్, 10,000కు పైగా పోస్టులతో డిఎస్సి. రెయిన్ అలర్ట్, వాయుగుండం ప్రభావంతో వర్షాలు. అమెరికా ఓ దూర్ద దేశం, ట్రంప్ది మతిలేని దూకుడు. ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ షాక్స్ వ్యాఖ్యలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.